ప్రభువైన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. ఈ పరిశుద్ధమైన పునరుద్ధాన ఆదివార దిన శుభములు దీవెనలు దేవుడు మీకు అనుగ్రహించును గాక. పరిశుద్ధ గ్రంథం బైబిల్ వాక్య ధ్యానము కొరకై కీర్తనల గ్రంథము 128వ కీర్తన మొదటి వచనం నుండి నేను చదువుతూ ఉన్నాను, మీరు గమనించండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించదువు. నీవు ధన్యుడువు, నీకు మేలు కలుగును. నీలోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె నుండును. నీ భోజనపు బొల్లా చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె నుందురు. యెహోవా యందు భయభక్తులు గలవారు ఇలాగా ఆశీర్వదించబడును. ప్రభువైన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. దేవుడి బిడ్డలారా, దేవుని యందు భయభక్తులు కలిగి దేవుడిలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు, దేవుడి మార్గంలో సంపూర్ణంగా మనం నడుచుకో ఉన్నప్పుడు మరి దేవుడు మనల్ని అత్యధికంగా ఆశీర్వదించి దీవించేవాడుగా ఉంటున్నాడు. మన పితరుడైన భక్తుడైన దావీదు గారు తన కీర్తన రాస్తూ 128వ కీర్తన మొదటి వచనములో ఏమని రాయబడదంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి. నిజమే, దేవుని యందు నువ్వు ఎప్పుడైతే భయభక్తులు కలిగి దేవుడి మార్గంలో నడుస్తూ ఉన్నావో నిజంగా నువ్వు నిశ్చయముగా ఆశీర్వదించబడతావు, నువ్వు ధన్యుడు అవుతావు. నీలోగిట నీ భార్య ఫలించే ద్రాక్షవల్లి వలె ఉండదు. మరి అలాగనే ఫలింపనేది దేవుడిచ్చేది కాబట్టి నీ భోజన బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉంటారు. ఎందుకోసమంటే నువ్వు దేవుని నమ్మి ఉన్నావు, దేవుడి మార్గంలో నడుస్తూ ఉన్నావు. ఆయన యందు భయభక్తులు కలిగి నువ్వు ఎప్పుడైతే మరి జీవిస్తూ ఉన్నావో, ఆయన యందు ఎప్పుడైతే నువ్వు విశ్వాసం ఉంచి నమ్మకం ఉంచి ముందుకు నడుస్తూ ఉన్నావో నువ్వు ధన్యుడవు, నీకు మేలు కలుగుద్ది. నువ్వు చేసే కష్టార్జితం ఏదైనా కానీ ఆశీర్వదించబడదు, దీవించబడదు. ఎందుకని? నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలలో నడుచుకుంటున్నావు, ఆయన మార్గాన్ని గుర్తెరిగి ఉన్నావు. కాబట్టి నీ కుటుంబము అత్యధికంగా ఆశీర్వదించబడటానికి కారణం ఏమంటే దేవుడిచ్చే ఆశీర్వాదమును నువ్వు పొందుకుంటున్నావు. కనుకనే నీ భార్య నీలోగిట ఫలించే ద్రాక్షవల్లి వలె ఉన్నది. మరి నీ భోజన బల్ల చుట్టూ కూడా నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉంటున్నారు. దేవుడి బిడ్డ, నువ్వు విశ్వాస జీవితంలో ముందుకు నడుస్తూ ఉన్నావు కాబట్టి నీ విశ్వాసాన్ని బలపరచడానికి దేవునితో మాట్లాడుతూ ఉన్నప్పుడు విశ్వాసం ద్వారా నువ్వు సంపూర్ణంగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నావు. కాబట్టి నిశ్చయముగా నీ కష్టార్జితము, నువ్వు చేసే రెక్కల కష్టము, నీ చేతి పని అంతా కూడా దేవుడు ఆశీర్వదించి దీవించి బలపరిచి నీ కుటుంబాన్ని అంచెలంచెలుగా మెట్టుగా మరి 30 60 100 దీవించేవాడుగా ఉంటున్నాడు. కనుక దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల్లో నడుచుకునే మనం అందరం కూడా ధన్యులమై ఉన్నామని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తూ ఉన్నది. కనుక అటువంటి విశ్వాసముతో, అటువంటి మరి నమ్మకముతో దేవుని యందు భయభక్తులు కలిగి మనము మన కుటుంబాలు అత్యధికంగా ఆశీర్వదించబడి దీవించబడదాం. దేవుడు ఈ వాక్యాన్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపురుషుడు ఒక తండ్రి, సర్వశక్తిమంతుడా యేసుక్రీస్తు ప్రభువా, చదువుకున్న వాక్య ధ్యానాన్ని మీరు ఆశీర్వదించి దీవించి బలపరిచి అయా ఈ పరిచర్యలో వాక్యము చూస్తున్న వింటున్న బిడ్డలందరినీ కూడా వారిని, వారి కష్టార్జితాన్ని, వారి కుటుంబాన్ని 30 60 100 దీవించి ఫలించే ఫలభరితమైన జీవితంలోనికి నడిపించమని యేసు ప్రభు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిస్తున్నాం. ఆమేన్. మంచిది. ప్రభువైన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. మరి ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మన యొక్క మరి స్నేహితులకి, బంధువులకి, రక్త సంబంధులందరికీ కూడా పరిచయం చేయండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి బలపరచును గాక. ఆమేన్.